హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే ఫిమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీపుల్ కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి మంత్లీ శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ 27,000 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే మనకి ఐటీబీపీ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి కానిస్టేబుల్ కార్పెంటర్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్కి వచ్చేసి టోటల్గా 61 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 31 వేకెన్సీస్, ఎస్సీకి 4 వేకెన్సీస్, ఎస్టీకి 2 వేకెన్సీస్, ఓబీసీకి 10 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 14 వేకెన్సీస్, టోటల్గా 61 వేకెన్సీస్కి అయితే మేల్ క్యాండిడేట్కి అయితే ఇందులో అయితే కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్కి వచ్చేసి ఫ్రెండ్స్, మనకి టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ చూసుకుంటే 71 వేకెన్సీస్కి అయితే మనకి కానిస్టేబుల్ కార్పెంటర్లో అయితే 71 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి కానిస్టేబుల్ ప్లంబర్కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి టోటల్గా 44 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి టోటల్గా 8 వేకెన్సీస్, టోటల్గా 52 వేకెన్సీస్కి వచ్చేసి మనకి కానిస్టేబుల్ ప్లంబర్కి సంబంధించి 52 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కానిస్టేబుల్ మ్యాషన్కి సంబంధించి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 54 వేకెన్సీస్ టోటల్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్, టోటల్గా 64 వేకెన్సీస్కి సంబంధించి కానిస్టేబుల్ మ్యాషన్కి మనకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 14 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్కి వచ్చేసి 1 వేకెన్సీ, టోటల్గా 15 వేకెన్సీస్కి అయితే కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఐటీఐ నుంచి అయితే 1 ఇయర్ అయితే కంపల్సరీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి మ్యాషన్లో అయినా, కార్పెంటర్లోనైనా, ప్లంబర్లోనైనా, ఎలక్ట్రీషియన్లోనైనా ఇందులో 1 ఇయర్ అయితే మీరు చేసినట్టు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ చూసుకుంటే మనకి మినిమం 18, మ్యాక్సిమం 23 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 12th ఆగస్ట్ అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 10th సెప్టెంబర్ 2024 లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికైతే ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ వచ్చేసి itbppolice.nic.in ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీని ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.